హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఇవాళైతే నేను ఎక్కడికి ఎళ్తున్నాను అనుకుంటున్నారు కదా! యెస్, ఎళ్తున్నాను. అది కూడా నేనైతే బస్సులో అయితే ముందుగా స్టార్ట్ అయిపోయాను. మా వారికైతే రావడానికి కుదరలేదు. సో, అందుకోసం ఒక్కదాన్నయితే వెళ్తున్నాను. అంటే ఇక్కడి నుంచైతే నేను ఒక్కదాన్నే. అటు నుంచైతే మా అక్కలిద్దరు, ఇంకా మా అమ్మ, ఇంకా మా మేనత్తలందరూ కలిసి కూడా మేమంతా ఒక దగ్గరికైతే వెళ్తున్నామనమాట. అందుకే ఎందుకు వెళ్తున్నా ఏంటి అయితే చెప్తాను. అండ్ ఈ గూడూరు నుంచి గూడూరుకి వెళ్ళే రూట్ ఉంది కదా! వెంకటగిరి నుంచి గూడూరుకి. ఆ రూట్ అయితే వరస్ట్‌గా ఉందండి. ప్రెగ్నెన్సీ లేడీ ఎవరైనా కూర్చుంటే అక్కడే మేబీ డెలివరీ అయిపోవచ్చు. అట్టుంది రోడ్లనమాట. అసలా అబ్బా! అనిపిచ్చింది నాకైతే. ఇంక మొత్తానికి ఇంక తప్పదు గదా! వెళ్ళాననమాట. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే ఇంకా గూడూరైతే రీచ్ అయిపోయాను. ఇంకా మా సిస్టరు అంటే మా చిన్నక్క ఇద్దరు పిల్లలు వీళ్ళు. ఇక్కడైతే నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే కూడా ఉంది. పక్కన ఏదైనా కనిపిస్తే కొనడానికైతే వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మ నాకు కొంచెం నీరసంగా ఉంది. నాకు స్ప్రైట్ తెచ్చియి అమ్మ అంటే అది కూడా తీసుకొస్తానులే అని చెప్పనైతే వెళ్ళిందనమాట. ఇంతకీ మేమసల ఎందుకెళ్తున్నామంటే చెప్తున్నాను. మా లాస్ట్ మేనత్త అంటే మా నాన్న వాళ్ళైతే నలుగురన్నమాట. ఫస్ట్ ఇద్దరు అక్కలు, తర్వాత మా నాన్న తర్వాత ఇంకొక అత్త. సో, ఆమె లాస్ట్ మేనత్త. వాళ్ళ చిన్న అబ్బాయికైతే ఈ మధ్య అయితే యాక్సిడెంట్ అయితే అయిందండి. యాక్సిడెంట్ అంటే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అది కొంచెం చెంప దగ్గర ఉంటది కదా! అక్కడైతే ఆపరేషన్ అయితే చేశారండి. సో, ఆ ఉద్దేశంతో మేమైతే చూడటానికైతే ఎళ్తున్నాము. అయితే బాడీలో అయితే ఎటువంటివి అయితే దెబ్బలైతే లేవు. పర్సన్ అయితే తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. జస్ట్ మాట్లాడలేడు అంతే. కానీ వాడు మాకు దగ్గరమైతే కళ్ళ ముందైతే పెరిగాడు కదా చిన్నోడు. పైగా మా నాన్నకైతే చాలా ఇష్టం వాడంటే. సో, ఆ ఉద్దేశంతో అయితే మేమందరం అయితే చూడటానికైతే వెళ్తున్నాము. ఇంకా నాకైతే తెలుసు కదా మీకు, నాకు ఎక్కువగా నా మెమరీస్ నా ఫ్యామిలీ కానీ, ఇంక నేను చేసే ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ చేసుకోవటం అంటే చాలా ఇష్టము. నేను చాలా వీడియోస్‌లో కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో, మొత్తానికైతే మా చిటితల్లయితే పిన్ని నేనొకసారి వీడియో షూట్ చేస్తా పిన్ని అని చెప్పని అంటుంది. ఆమెకైతే నేనిక్కడైతే చెప్తున్నాను, ఇలా చేయాలి నాన్న, ఇలా పట్టాలి, ఇలా చేయాలి అని చెప్పినది. ఇంకా మనం ఎవరన్నా ఇలాంటివి సమ్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా! సో, ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ అంటే గుర్తొచ్చింది. అసల కేజీలు తీసుకుంటే కేజీ 200 లేనిదే అసలు ఏమీ తూగట్లేదు. మెయిన్ యాపిల్స్ అయితే బడా బడా రేట్స్ ఉన్నాయి. ఇంక తప్పదు, ఇంకా తీసుకోవాలి మనము. ఇంకా చూస్తున్నాను బేరాలు ఆడాను. ఇంక నా వల్ల కాదు. ఏదో ఒక యాపిల్ అయినా ఇయ్యమ్మంటే ఒక యాపిల్ అయితే ఇచ్చింది పాపం బిడ్డ. మొత్తానికైతే ఇక్కడ విద్యానగర్ ఇదన్నమాట. విద్యానగర్‌లో అయితే ఆటో అయితే ఎక్కాలనమాట గూడలకి. ఇంకా ఆకలి టైం అయిపోతుంది. ఇంక నాకు తట్టుకోలేను ఆకలి అంత ఎక్కువ. టైంకి ఆకలి అంటే తినేయాలన్నమాట. లేదు అంటే అదొక తెలియని ఏదో వచ్చేస్తది. ఆకలికి నిజంగా కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అది నిజమే కదా! ఆకలికి అసలు ఎవరు ఉండలేరబ్బా! మా మొహాలు చూసారా అసల పీక్కుపోయినాయి. పైగా ఎండలు అసల ఫిబ్రవరిలోనే ఇట్లా ఉన్నాయి ఏంటబ్బా! ఇంక రాను రాను అసల తట్టుకోలేము ఈ ఎండలకి అని అనిపిస్తుంది. మొత్తానికైతే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా నాన్ వెజ్ వద్దులే ఎండలకి పైగా అని చెప్పని. మొత్తానికైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది టేస్ట్ పరంగా. అండ్ క్వాంటిటీ అయితే తక్కువిచ్చారు. అంటే రైస్ అయితే తక్కువిచ్చారు. ఇంక మొత్తానికి మేమైతే 2/3 అనే తీసుకున్నాము. మా దగ్గరలో అయితే కొంచెం ఎక్కువగానే ఇస్తారు. ఇక్కడైతే చాలా తక్కువగా ఇచ్చారు. అది కొంచెం బ్యాడ్ అనమాట. అండ్ టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది. ఇంక మొత్తానికైతే ఇక్కడ విద్యానగర్ నుంచి అయితే గూడలకి ఒక 3 ఆర్ 4 కిలోమీటర్స్ వస్తదనుకుంటా. మొత్తానికి ఆటో అయితే ఎక్కేసాము. ఆటో ఎక్కిన తర్వాత అయితే ఇంకా గూడలు ఇంకా ఒక 5 మినిట్స్ అనుకుంటా. మా అమ్మ అయితే ఫ్రంట్ సీట్‌లో అయితే కూర్చున్నారు ఇంకా. మొత్తానికైతే మా మేనత్త వాళ్ళది ఇట్లా కొంచెం విలేజ్ రూరల్ సైడ్ అనమాట. కొంచెం బయటైతే ఆరు బయట అంటే కొంచెం వాళ్ళ ఇంటికాడ్నుంచి కొంచెం బయటైతే కూర్చొనైతే ఇక్కడ చల్లగుందని వాతావరణం. బయటైతే కూర్చొని మంచం మీద ఇంకా మా ఇద్దరక్కలు, మా అమ్మ మీకు వీడియోస్‌లో అన్నిట్లో చూసుంటారు. ఇక మొత్తానికైతే ఇక్కడైతే పెట్టాం అమ్మ కూతుళ్ళ ముచ్చట్లు. ఇదన్నమాట మా డే అయితే. మొత్తానికైతే ఫ్యామిలీ గ్యాదరింగ్ ఎంత బావుంటది గదా! పైగా పుట్టింటి సైడ్ అయితే కలుసుకుంటే ఒక్కనాడు తరం ముచ్చట్లు, ఇటు అక్కలిద్దరి ముచ్చట్లు, ఇట్లా అమ్మ తరపు ముచ్చట్లు, ఇట్లా నా ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటే ఆ ఫీలింగ్ వేరుంటది గదా! సో, అదే షేర్ చేసుకుంటున్నాము. మా అమ్మ పాపము తింటూ మాట్లాడుతుంది. ఇంక నా చిటితల్లయితే హాయ్ చెప్తుంది. ఇంకా వీళ్ళందరూ గూడా అయితే హలో ఫ్రెండ్స్ అని చెప్పనైతే నన్ను వెక్కిరిస్తలైతే చూస్తున్నారనమాట. మొత్తానికైతే మా చిన్నోడినైతే చూసేసుకున్నాము. త్వరగా రికవరీ అవ్వాలని అయితే కోరుకుంటున్నాము. ఇంకా ప్రస్తుతానికైతే కొంచెం ప్రమాదం తప్పింది వాడికి. అండ్ వాడు తొందరలో రికవర్ అయితే అది కూడా మా అందరికీ హ్యాపీ. ఇదన్నమాట మా డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.